50 సంవత్సరాల తమిళ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఒక చరిత్ర సృష్టించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ సినీ నటుడు. ఈయనకు ద్రవిడ పార్టీలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తనకు మాత్రమే అవకాశం ఉందని భావించిన విజయ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గవర్నర్ దగ్గరికి వెళ్ళి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మిగతా పార్టీలు కూడా నాకు సహకరిస్తాయని నోటి మాటగా చెప్పొచ్చారు. కానీ విజయ్కి రాజకీయం అంటే ఏంటో మొట్టమొదటిసారి గవర్నర్ బంగ్లాలోనే తెలిసింది. నీకు 108 సీట్లు వచ్చాయి, ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు ఉండాల్సింది, ఎక్కడి నుంచి ఎవరు నీకు మద్దతు ఇస్తారో తెలియజేయాల్సిందిగా గవర్నర్ ఆయన కోరడము, నీకు కావాల్సిన నంబర్స్ అన్ని కూడా అవసరమైన మేరకు 234 మంది సభ్యులుండే తమిళనాడు అసెంబ్లీలో 118 మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది, 118 మంది ఎమ్మెల్యేల మద్దతు నీకు ఉందని నాకు రుజువు చేయి, అప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దు అన్నారు. ఈలోగానే ఏర్పాటు చేసుకున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా విజయ్ రద్దు చేయాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత అసలు రాజకీయం ఏంటో విజయ్కి అర్థమైంది. విజయ్ తన ప్రమాణ స్వీకారాన్ని ఈరోజు 11 గంటలకు నిర్ధారించుకున్నారు. ఇది కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే గడిచిన 3 రోజుల్లో 3 సార్లు గవర్నర్ బంగ్లాకు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది విజయ్. తనకు మద్దతు ఇస్తానని చెప్పిన పార్టీలు మద్దతు ఇవ్వకపోవడము, మరోవైపు మద్దతు వస్తుందా రాదా అన్న ఉత్కంఠ కొనసాగుతూ ఉండడము, తమను చిన్న చూపు చూస్తున్నారనో లేకపోతే ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వట్లేదనో తమిళనాడు పార్టీలు విజయ్కి చుక్కలు చూపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చికెన్ మసాలా విజయ్ ఎన్నికల ఫలితాలు రాగానే తన పార్టీకి 108 స్థానాలు దక్కాయి. 108 స్థానాల్లో విజయ్ రెండు చోట్ల నుంచి కూడా నెగ్గారు. కాబట్టి ఏదో ఒక చోట నుంచి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయన ఒక చోట రాజీనామా చేస్తే విజయ్ పార్టీ తమిళగా వెట్రి కలగం అనే పార్టీకి 107 స్థానాలు మాత్రమే మిగులుతాయి. కానీ తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 స్థానాలు అవసరం. అంటే విజయ్ పార్టీకి ఇంకా 11 మంది ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు. రాహుల్ గాంధీతో ఆయన ఫోన్లో మాట్లాడినట్టుగా సమాచారం తెలుస్తుంది. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ పాత్ర లేకుండా ఉండేందుకు చేసేందుకే మేము టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్తో పాటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వస్తాయి, కమ్యూనిస్ట్ పార్టీలతో పాటే మేము ఉంటామని చెప్తున్న వీసీకే పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పాటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మేము ఇండియా కూటమిలో భాగంగానే ఉంటాము కాబట్టి టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న 4 ఎమ్మెల్యేల సభ్యుల బలం కూడా కాంగ్రెస్ పార్టీకి తోడైంది. అంటే కాంగ్రెస్కు ఉన్న 5, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న 4, మొత్తం 9 మంది సభ్యుల మద్దతు ఆయనకు దక్కింది. దీంతో విజయ్ మద్దతు 116కు చేరింది. కానీ అవసరమైన మరో 2 ఎమ్మెల్యేల బలం ఆయనకు కావాల్సి ఉంది. అయితే కమ్యూనిస్ట్ పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటే నేను కూడా అదే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన వీసీకే పార్టీ అధినేత తిరుమావలన్ ఆయన తన ప్లేటు ఫిరాయించారు. ఎందుకంటే మద్దతు కోరడానికి విజయ్ కనీస మర్యాద పాటించలేదు. వాట్సాప్ మెసేజ్ పంపి మీ మద్దతు నాకు అవసరం అని చెప్పారు. ఇది కూటమి పార్టీలకు, పొత్తులో ఉండే పార్టీలకు ఇవ్వాల్సిన మర్యాద కాదు. అది మొదట టీవీకే ఆ మర్యాద నేర్చుకోవాల్సి ఉంటుంది రాజకీయంగాని చెప్పడాన్ని బట్టి చూస్తుంటే విజయ్కి రాజకీయాల రుచి ఏంటో పార్టీలు చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈలోగానే మరో ట్విస్ట్ జరిగింది. ఏఎంఎంకే అనే పార్టీ మనకు తెలిసిందే, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఒక కొత్త పార్టీ పెట్టారు. ఆ కొత్త పార్టీ నుంచి కూడా ఒక సభ్యుడు గెలిచాడు. ఆ సభ్యుడి మద్దతు తనకుందని టీవీకే గవర్నర్ కన్నా చేసిన లేఖలో వివరాలు తెలియజేయడం జరిగింది. కానీ దినకరన్ తర్వాత ఈ విషయం తెలుసుకొని మీడియా ద్వారా మా పార్టీ ఎమ్మెల్యే కామరాజు టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వలేదు, మేము ఎన్డీఏలోనంటే బీజేపీ అన్నాడీఎంకేల కూటమిలోనే మేము కొనసాగుతున్నాం కాబట్టి మా పార్టీ ఎమ్మెల్యే మద్దతుని ఇస్తున్నట్టుగా ఇచ్చిన లేఖ ఫోర్జరీ చేశారు, టీవీకే పార్టీ ఫోర్జరీకి పాల్పడింది అన్న ఒక ఆరోపణ చేస్తూ గవర్నర్ని నేరుగా కలిసి గవర్నర్కి లేఖ కూడా ఇచ్చారు, పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే టీవీకేకి వస్తున్న మద్దతంతా అసలు మద్దతు కాదనో లేదా మద్దతు ఇస్తామని చెప్పిన హామీలను కూడా వర్కౌట్ కావనో ఒక రాజకీయం విజయ్కి మొట్టమొదటిసారిగా తెలుస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఈరోజు ఉదయం ఆయన 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇది మొదటిసారి కాదు, 2వసారి ఏర్పాట్లు. విజయ్ అభిమానులంతా కూడా తలైవా ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులు మాత్రం వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా టీవీకే అధినేత విజయ్ ఇప్పుడు వీసీకే పార్టీ అధినేత తిరుమావలన్ని కలిసేందుకు వెళ్తున్నారు. కలిసిన తర్వాత ఆయన మద్దతుని స్వయంగా కోరబోతున్నారు. కోరిన తర్వాత అప్పుడు ఆయన మద్దతు ఇస్తే కనుక ఇప్పుడు
వీసీకేకి విజయ్కి ఉన్న సొంత పార్టీ బలము 107, కాంగ్రెస్ పార్టీ బలం 5, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీల బలం 4, అంటే మొత్తం కలుపుకుంటే 116కు తోడు వీసీకే బలం మరో 2 ఎమ్మెల్యేల బలం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా కూడా డిఎంకే ఏఐడిఎంకేలు కలిసి చేస్తున్న ఒక నాటకము. రాజకీయాల రుచి, ద్రవిడ రాజకీయాల లోతుపాట్లు ఎంత మేరకు డీప్గా ఉంటాయనేది విజయ్కి మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే తెలుస్తుందనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఆచి చికెన్ మసాలా